హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రియాన్ వరల్డ్. ఇప్పుడు నేను మా బేబీకి ప్రోటీన్ పౌడర్ చేస్తున్నాను. యాక్చువల్లీ మిల్క్లో కలిపిద్దాము అన్న ఐడియాతో చేస్తున్నాను. ఎంతవరకు మా పాప తాగుతుంది లేదు అనేది నాకు తెలీదు. ఎందుకంటే తనకి ఈ టైప్ ఆఫ్ ఫుడ్స్ ఎప్పుడూ ఇంట్రడ్యూస్ చేయలేదు ఈ 18 monthsలో. సో నేను దానికోసం డ్రై ఫ్రూట్స్ తీసుకొని రోస్ట్ చేశాను. బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా. ముందు వీటిని రోస్ట్ చేశాను. తర్వాత దాంట్లోకి ఎండు ఖర్జూరం తీసుకున్నాను. ఎండు ఖర్జూరం కూడా రోస్ట్ చేసి పౌడర్ చేసుకున్నాను. దాని తర్వాత జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా కూడా అందులో వేసి పౌడర్ చేసుకున్నాను. సరే, మా పాపకి అటుకులు పాలు కలిపి పెడితే, పాలల్లో ఉడకబెట్టిన అటుకులు పెడితే తింటుంది. సరే, దాంట్లోనే కలుపుదాము అన్నట్టు నేను ఏం చేశాను అంటే పౌడర్ చేసేసాను కదా, ఆ పౌడర్ని తీసుకెళ్ళి ఫస్ట్ గిన్నె పెట్టుకొని పాలు పోసుకొని దాంట్లోకి జస్ట్ ఒక పిటికెడు అటుకుల్ని వేశాను. ఆ అటుకులు బాగా ఉడికిన తర్వాత ఒక స్పూన్, ఎందుకంటే ఎలా తింటుందో తెలియదు కాబట్టి ఎక్కువ వేయకుండా జస్ట్ 1 స్పూన్ వేసి దాన్ని లమ్స్ లేకుండా బాగా కలిపానండి. థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా ఉడకపెట్టాను. తర్వాత దాన్ని తీసుకొని ఏ ఫుడ్లో అయినా నెయ్యి వేసి పెడతాం కాబట్టి దీంట్లో కూడా కొంచెం నెయ్యి అనేది వేసి పెట్టాను. ఫస్ట్ తినడం కొంచెం కష్టంగానే అనిపించింది. చాలాసేపు విసిగించేసింది అన్నమాట. పెట్టినట్టు ఊసేస్తూ వచ్చింది. తర్వాత నెమ్మదిగా కొంచెంగా పెట్టాను, అప్పుడు తింది. బట్ చిన్నపిల్లలకి ఫుడ్ పెట్టడం ఎంతైనా కొంచెం కష్టమే కదండి. అండ్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రియాన్ వరల్డ్.